జరిపి విడుదల చేసే వాయువు. క్షారాలు లోహాలతో చర్య జరిపి విడుదల చేసే వాయువు. ఆప్షన్ 3 హైడ్రోజన్. 12వ ప్రశ్న. పసుపు క్షారంతో ఎరుపు రంగు ఇచ్చిన ఆమ్లంతో చర్య జరిపితే వచ్చే రంగు. పసుపు క్షారంతో ఎరుపు రంగు ఇచ్చిన ఆమ్లంతో చర్య జరిపితే వచ్చే రంగు ఏది? ఆప్షన్ 2 రంగు ఇవ్వదు. పదమూడవ ప్రశ్న. ఆమ్లవర్షం pH విలువ. ఆమ్లవర్షం pH విలువ. వెరీ గుడ్ ఆన్సర్. 5.6 కంటే తక్కువ, 5.6 కంటే తక్కువ. 14వ ప్రశ్న. ఏసీబీ వారు అవినీతి ఆఫీసర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి ఫినాప్తలిన్ పౌడర్ ఉన్న అతడి చేతులను ఏ ద్రావణంలో ముంచుతారు? 14th one. Option 4 is the right answer. Na2CO3. 15వ ప్రశ్న. అజీర్తి సమయంలో జీర్ణాశయంలో విడుదలయ్యే HClను తటస్థీకరించడానికి ఉపయోగించే పదార్థం. అజీర్తి సమయంలో జీర్ణాశయంలో విడుదలయ్యే HClను తటస్థీకరించడానికి ఉపయోగించే పదార్థం. వెరీ గుడ్. MgOH2. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 16వ ప్రశ్న. పాలు పెరుగుగా మారినప్పుడు పుల్లటి రుచి రావడానికి కారణమైన ఆమ్లం. పాలు పెరుగుగా మారినప్పుడు పుల్లటి రుచి రావడానికి కారణమైన ఆమ్లం. వెరీ గుడ్ ఆన్సర్. లాస్టిక్ ఆమ్లం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 17వ ప్రశ్న. శరీరానికి ఉపయోగించే సబ్బులో ఉండే క్షారం. శరీరానికి ఉపయోగించే సబ్బులో ఉండే క్షారం. వెరీ గుడ్. KOH. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 18వ ప్రశ్న. న్యూట్రాన్ను కనుగొన్న శాస్త్రవేత్త. న్యూట్రాన్ను కనుగొన్న శాస్త్రవేత్త. వెరీ గుడ్ ఆన్సర్. జేమ్స్ చాడ్విక్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 19వ ప్రశ్న. పరమాణు కేంద్రకంలో ఉండే ప్రోటాన్లు న్యూట్రాన్ల సంఖ్యను ఏమంటారు? వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి. పరమాణు కేంద్రకంలో ఉండే ప్రోటాన్లు న్యూట్రాన్ల సంఖ్యను ఏమంటారు? వెరీ గుడ్. పరమాణు ద్రవ్యరాశి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 20వ ప్రశ్న. ఒక పరమాణు సంఖ్య 35, దాని ద్రవ్యరాశి సంఖ్య 80 అయితే న్యూట్రాన్ల సంఖ్య ఎంత? ఒక పరమాణు సంఖ్య 35, దాని ద్రవ్యరాశి సంఖ్య 80 అయితే న్యూట్రాన్ల సంఖ్య ఎంత? ఆప్షన్ 2 45.